సహోదరులు సహోదరులు, రేపు మాపో చచ్చిపోతావు నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు? బ్రదర్, దయచేసి అలా భయపెట్టకండి బ్రదర్. పేతురు నిద్రపోయాడండి, మహానుభావుడు నిద్రపోయాడు. నీ కాళ్ళు చేతులు కట్టేసి రైల్వే పట్టాల మీద పెట్టేశారు. రైల్వే పట్టాల మీద అడ్డంగా పెట్టేసి వెళ్ళిపోయారు. దూరము నుండి రైలు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు? ఉన్నా పాటున వచ్చు సున్నాను నీ పాద అంటావా? నీ హార్ట్ బీట్ ఏమవుతుంది చెప్పు? ఆ రైలు వచ్చే కొలది, సమీపించే కొలది 75, 80 ఉన్నది, కాస్త 85, 90, 95, 100 ఇంకా దగ్గరికి వచ్చింది, 120 ఇంకా దగ్గరికి వచ్చింది, 140 ఇంకా దగ్గరికి వచ్చింది, 180 ఇంకా రైలు దగ్గరికి వచ్చింది, 200 ఇంకా దగ్గరకు వచ్చింది. తప్పని వెళ్ళిపోయింది అంతే. రైలు వచ్చి నీ మీద ఎక్కాల్సిన అవసరం ముందే ఆగిపోతుంది. చెప్పొచ్చేది ఏమిటంటే, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది. రేపు చంపేస్తారని పేతురుకి తెలిసినా సరే, పేతురట చెరసాల్లో గొరక పెట్టి మరీ నిద్రపోతా ఉన్నాడు. అసలు ఎలా సాధ్యమైంది అది? దేవుని దూత వచ్చి లేపి తట్టి చెప్పులేసుకో, నడుం బిగించు, బయటికి రా అని చెప్పంటే లేచాడట, నడుం బిగించాడట, చెప్పులేసుకున్నాడట, బయటకు వచ్చాడట. బయటకు వచ్చి ఏమైంది నాకు అంటే, నిద్రలో ఏమైనా నడిచి బయటకు వచ్చానా, ఏం జరిగింది అంటున్నాడంటే ఎలాంటి నిద్రపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అది నమ్మకము అని అంటే ఏది నమ్మకం అంటే? ఏది నమ్మకం అంటే, నా చుట్టూ ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, నా చుట్టూ ఎటువంటి అపాయము ప్రమాదము పొంచి ఉండనివ్వండి, నేను నమ్ముకున్న నా దేవుని మీద నేను ఆనుకొని ఉన్నాను కనుక నా ప్రాణము ఎలా ఉందట? మౌనంగా ఉంది. అమ్మ సహోదరుడా, సహోదరి, నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నిజంగా మన దేవుణ్ణి నమ్మినట్లయితే కమ్ వాట్ మే, ఏమైనా కానివ్వండి, ఏమైనా రానివ్వండి, అది ఆయనను దాటితే తప్ప నీ దగ్గరకు వచ్చే ఛాన్స్ లేనే లేదో.